నేనేదో భయపడి వెనక్కిపోయానని కాదు, నేను ఇంకా మరింత రెట్టింపుగా వస్తానని. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. ఎప్పుడైతే పవన్ వర్సెస్ జగన్ దాదాపు నేను ఒక గతాన్ని అంతా వదిలేయండి, 2018 నుంచి దాదాపు సోషల్ మీడియాలో కానీ చాలా విస్తృతంగా పాల్గొంటూ మాట్లాడుతున్నాను. ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది కూడా ఈ ఇద్దరి మధ్యనే ప్రధానమైన రాజకీయ చర్చ నడుస్తుంది. తెలుగుదేశానికి యంత్రాంగం ఓట్లు ఉన్నాయి, వైసీపీకి కూడా ఉన్నాయి. కానీ ముఖాముఖి తలపడాల్సి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, ఏది ఒక పెద్ద అమితాబ్ బచ్చన్ ఇంకొకరు కాసేపు కనపడిన ఇదే ఉన్నట్టుగా 21 స్థానాలే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫేస్ ఆఫ్ యాంటీ జగన్ యాంగర్, జగన్ వ్యతిరేక ఆగ్రహం, ఫైర్ అనే దానికి పవన్ కళ్యాణ్ను ప్రతిబింబంగా పరిగణిస్తూ వచ్చారు. అందుకని చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లో పవన్ జనసేన లేకపోతే కుదరదు అన్న దాంతో ఆయన చాలా కష్టపడి ముందు నుంచి దానికి సిద్ధం చేయటము, ఈ హోటల్కి వెళ్ళి పరామర్శించడం, ఇట్లాంటివి చేయాలి. సో పవన్ మళ్ళీ ఆ రోల్ మళ్ళీ తీసుకుంటున్నారు. అంటే ఐ ఆమ్ ది మెయిన్ ఫేస్ అగెన్స్ట్ జగన్, కూటమికి ఒక ఐకానిక్ వాల్యూ రావాలంటే మామూలు భాష చాలదు అనే దానికి వచ్చినట్టుగా ఉన్నారు. పైగా ఈరోజు కార్యక్రమం కూడా ఆయన వరుసగా చాలా విషయాలు అక్కడ మాట్లాడారు. సో బహుశా ఇది కూటమి అధికారంలోకి వచ్చాక చేసిన అతి తీవ్ర హెచ్చరిక, అతి తీవ్ర భాషలాగా తీసుకోవచ్చు. సరే వాళ్ళు అంటారు ఆయన మాట్లాడితే మాకేంటని, సాయంత్రానికి మళ్ళీ వాళ్ళు జవాబిస్తారు. నిన్న కూడా పేర్నినని వరుసగా చాలా మాటలు మాట్లాడాడు, దీని మీదే మాట్లాడారు. ఉదాహరణకు సత్యకుమార్ను చాలా తిట్టాడు. ఎవరు పేర్నినాని కనుక చూస్తే వాళ్ళ మద్దతు చూసుకొని ఇలా మాట్లాడతావా ఇంకొకటి అన్నట్టుగా చాలా తీవ్ర భాష వాడారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక మోరల్ బూస్ట్, ఒక కాన్ఫిడెన్స్, కూటమి కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే వాళ్ళు 1,000 సంతకాలు ఇంకోటి ఇవన్నీ చేస్తున్నప్పుడు, రెండవది కొన్ని అంతర్గతమైన అంశాలు కూడా వస్తున్నప్పుడు చేయాలనుకున్నట్టుగా ఉన్నారు. సో వార్ ఈజ్ అగైన్ బిట్వీన్ పవన్ అండ్ జగన్. ఇప్పుడు వాళ్ళు ఇదే స్థాయిలో మాట్లాడతారు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ దానికి ఆయన సిద్ధమయ్యాను. ఇంకా ప్రాణాలు అనే భాష అంటే ఇంకెవరినో అంటాం కాదు. గతంలో కూడా మీరు చూస్తే ఆయన మాట్లాడింది మరీ అంత ఆవేశపడకూడదు, ఆయన చెప్పు తీయటం బాగాలేదు అది ఇది అన్నప్పటికీ ఆయన అలా మాట్లాడిన తర్వాత క్యారెక్టర్ మారింది. అలాగే విశాఖపట్నంలో యాత్ర దగ్గర అరెస్ట్ చేయడం తర్వాత మారింది. సో గేమ్ చేంజర్ ఎవరవుతున్నారంటే ఈ పొలిటికల్ డిబేట్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అవుతున్నాడు. మీరు కనుక చూస్తే నిన్న